కూడా దగ్ధమవుతూ ఉన్నాయి. 12 రోజుల క్రితం నేలపాడు ఎల్ఎన్టీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పైపులు దగ్ధమవ్వగా ఇవాళ మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వరుస ప్రమాదాలపైన ఆందోళన వ్యక్తమవుతోంది. పైపులు ఉన్న చోట మాత్రమే ప్రమాదం జరగడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో గతంలో కూడా ఇదే మాదిరిగా పలు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ పైపులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఇప్పుడు రాయపూడి దగ్గర కూడా మళ్ళీ ఆ పైపుల దగ్గర దగ్ధమవుతున్నాయి. అయితే సమ్మర్ సీజన్ కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగడం అక్కడ కన్స్ట్రక్షన్ వరకు లేదంటే ఇతరైన పనులు జరుగుతున్నప్పుడు సహజంగానే జరిగి ఉంటుందా, లేదు ఏదైనా ప్రీ ప్లాన్డ్గా జరిగిందా, ప్లాన్ ఉంది? ఎందుకంటే అన్ని అగ్ని ప్రమాదాలు పైపులు ఉన్న దగ్గరే జరుగుతూ ఉండడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. డైరెక్ట్గా పాయింట్కి వెళ్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, సో ఏం జరిగిందంటే వరుస అగ్ని ప్రమాదాలు అమరావతి రాజధాని ప్రాంతాన్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈ వరుస అగ్ని ప్రమాదాల పైన అక్కడి ప్రభుత్వాలు కానీ అక్కడ వర్క్ అంటే కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి అమరావతిలో, కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది సహజంగా జరిగేటువంటి అగ్ని ప్రమాదమైనా లేకుంటే దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అన్నట్టుగా ఆ కోణంలో విచారిస్తున్నారా? ఎస్ మనోజ్, ఆంధ్రప్రదేశ్ అమరావతి మనం తెలుసు సర్వేగంగా పనులు జరుగుతున్న యాంగిల్. ఒకవైపు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ పనులకి బిల్డింగ్స్ నిర్మాణానికి అవసరమైన పైపులు, అండర్ గ్రౌండ్ పైపులు, ఇవన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయల పైపుల్ని తెచ్చి బయటనే ఉంచుతున్నారు. ఇటీవల వరుసగా ఇది 3వ సంఘటన జరగడం. వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అమరావతి సమీపంలో మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న నేలపూడి దగ్గర ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి దాదాపుగా 9 కోట్ల రూపాయలు సిద్ధమైతే ఇప్పుడు రాయపూడి దగ్గర రాత్రి తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన ఒకసారిగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రైతులు, ఆ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలు తీసుకుంటున్న సంస్థలన్నీ కూడా ఆందోళనకు గురవుతున్నాయి. ఎవరు ఉద్దేశపూర్వకంగా వరుసగా పెడుతున్నారా లేదా ఎండ తీవ్రత, ఎండ కూడా అమరావతి ప్రాంతంలో విపరీతంగా ఎండ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో 48-49 వరకు ఎండ వస్తున్న తీవ్రత ఉన్న నేపథ్యంలో ఎండకి ఈ వ్యవహారం జరుగుతుందా, లేదు బయట వేసేయడం వల్ల చెట్లు, తర్వాత వీటన్నిటిలో ఉన్న చెట్ల దగ్గర చాలా కాలంగా బయట ఎండలో ఉండిపోవడం వల్ల వాటర్ లింక్ నుంచి ఏమైనా హీట్ జనరేట్ అయ్యి జరుగుతుందా అనేది మనం చూస్తున్నారు. అయితే పోలీసులు కూడా నేలపాడు సంఘటనలో కూడా ఐజీ కావచ్చు, ఇతర అందరూ కూడా లాస్ట్ టైం కూడా వచ్చి తనిఖీ చేసి దీని వ్యవహారంలో పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ మరో సంఘటన చోటు చేసుకోవడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. దీని వెనకాల ఏదైనా ఒక కుట్రతో కోణం దాగిందా అనే అంశంతో కూడా అక్కడ ఉన్న రైతులు కావచ్చు లేకపోతే ఇతర వ్యక్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదేమైనా ఈ సంఘటన కొంత ఆందోళన కలిగించే అంశమే. ఒకవైపు నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు రాయపూర్లో జరిగిన సంఘటన కూడా ఐఏఎస్ల నిర్మాణం, ఐఏఎస్ల కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాల కోసం ఏర్పాటు చేసిన పైపులు ఇవన్నీ కూడా పూర్తిగా శక్తమే. ఇప్పటికీ తెల్లవారుజామున నుంచి కూడా పై తర్వాత ఇతర అధికారులందరూ కూడా వాటిని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తితో పూర్తిగా ఖాళీ వ్యక్తమై చూడాలి. దీని మీద అమరావతి ఏపీ పోలీసు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దీని వెనకలు ఏమైనా కుటుంబం ఉందా అనే ఆహారం మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్. సో కంటిన్యూస్ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. సో కన్స్ట్రక్షన్స్ కొత్తగా అక్కడ కంపెనీ ఏర్పాటు కానివ్వండి లేకపోతే ఇతరత్ర అక్కడ కొత్తగా రాజధాని ఏర్పాటు అవుతుంది కాబట్టి అక్కడ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ అగ్ని ప్రమాదాలు నివారించాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? సో వచ్చేదంతా కూడా ఇంకా వేసవి కాలం, ఇంకా చాలా మండుటిండలు ఉండే అవకాశం ఉంది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయంటే ఇంకా చాలా పెద్ద మొత్తంలో తీవ్ర నష్టం వాటిలో అవకాశం ఉంది. జరగకుండా ఉండడానికి అధికారులు ఏం సూచనలు చేస్తున్నారు? అక్కడ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సంబంధిత కంపెనీస్ పెట్టే వాళ్ళు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు? బేసిక్ గా ఇప్పటికే దాదాపుగా 20,000 మంది వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు అక్కడ రోజు పనులు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపుగా అమరావతి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 20,000 మంది దాదాపుగా వివిధ ప్రాంతాల్లో ఆయా కన్స్ట్రక్షన్స్ కి, ఇప్పుడు ఎన్సీసీ కావచ్చు లేకపోతే ఎల్ఎన్టీ కావచ్చు లేకపోతే ఆర్వీఆర్ కావచ్చు, ఇలా వివిధ కంపెనీలకు సంబంధించిన నిర్మాణాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. దాదాపుగా కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్ట్స్ పనులు వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు దానికి సంబంధించిన వివిధ ప్రాంతాలకు సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా తెచ్చి బయట పెట్టుకోవడం కొంత విషయం. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కొంత ఎక్కువగా వాళ్ళని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాత్రిపూట ఆ సెక్యూరిటీ గార్డ్స్ ను వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. లేదు దీని వెనకాల వేడికి ఇది వస్తుందా, లేదు ఉద్దేశపూర్వకంగా
కొందరు ఏమన్నా దీని వెనకాల కుట్రకోణం దాగుందా అనే వ్యవహారాన్ని కూడా చూడాలి. కానీ మొత్తం మీద అయితే ప్రభుత్వం కొత్త అప్రమత్తమైనట్టుగానే కనబడుతోంది. ఈ వరుసగా జరుగుతున్న ఇది 3వసారి ఈ సంఘటన జరగడం, వరుసగా జరుగుతున్న సంఘటనల తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు వాళ్ళతో ఏమన్నా మీటింగ్ పెడతారా? ఇప్పటికే అక్కడ చాలా అధికారుల్లో కూడా చాలా మార్పులు చేర్పులు చేస్తున్న అదే కమిషనర్ కన్నబాబును మార్చారు. తర్వాత వెంటనే అక్కడ ఇంకో వ్యక్తిని రామరాజుని తీసుకుని వచ్చి ఆ ప్రాంతాలను నిర్మించారు. సో ఇవన్నీ కూడా కొంత చూడాలి. ఇప్పుడు ఫర్దర్ గా జరగబోతున్న అంశాలు ఏ విధంగా ప్రభుత్వం రియాక్ట్ అవుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనకి రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా అమరావతి రాజధాని ప్రాంతంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సో 12 రోజుల క్రితం ఎల్ఎన్టీ కంపెనీలో నేలపాడు దగ్గర ఈ ప్రమాదం జరిగితే భారీ అగ్ని ప్రమాదంలో పైప్ లైన్ కూడా పూర్తిగా దగ్ధమైపోయి ఇప్పుడు రాయపూడి దగ్గర మరోసారి ఈ పైపులకి నిప్పు అంటుకుంది, పూర్తిగా దగ్ధమవుతూ ఉన్నాయి. సో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అక్కడ అధికారులు కానీ, వ్యవస్థలను ఏర్పాటు చేసే కంపెనీలు కానీ, లేకుంటే కన్స్ట్రక్షన్ వర్క్లో ఉన్నవారు కానీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది సహజంగా జరిగిన అగ్ని ప్రమాదమైనా లేదంటే ఇంకేదైనా జరుగుతుందో, అసలు ఏంటి ఇక్కడ అనే కోణంలో కూడా విశ్లేషణ జరుగుతోంది. సో ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఆ స్పాట్ నుంచి ఆ విజువల్ చూద్దాం. State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. ఏపీ అమరావతి రాజధాని ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయపూడి దగ్గరలో పైపులన్నీ కూడా దగ్ధమవుతూ ఉన్నాయి. 12 రోజుల క్రితం నేలపాడు ఎల్ఎన్టీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పైపులు దగ్ధమవ్వగా ఇవాళ మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వరుస ప్రమాదాలపైన ఆందోళన వ్యక్తమవుతోంది. పైపులు ఉన్న చోట మాత్రమే ప్రమాదం జరగడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో గతంలో కూడా ఇదే మాదిరిగా పలు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ పైపులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఇప్పుడు రాయపూడి దగ్గర కూడా మళ్ళీ ఆ పైపుల దగ్గర దగ్ధమవుతున్నాయి. అయితే సమ్మర్ సీజన్ కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగడం అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ లేదంటే ఇతరైన పనులు జరుగుతున్నప్పుడు సహజంగానే జరిగి ఉంటుందా, లేదు ఏదైనా ప్రీ ప్లాన్డ్గా జరిగిందా, ప్లాన్ ఉంది? ఎందుకంటే అన్ని అగ్ని ప్రమాదాలు పైపులు ఉన్న దగ్గరే జరుగుతూ ఉండడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. డైరెక్ట్గా పాయింట్కి వెళ్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, సో ఏం జరిగిందంటే వరుస అగ్ని ప్రమాదాలు అమరావతి రాజధాని ప్రాంతాన్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈ వరుస అగ్ని ప్రమాదాల పైన అక్కడి ప్రభుత్వాలు కానీ అక్కడటువంటి వర్క్ అంటే కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి అమరావతిలో కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది సహజంగా జరిగేటువంటి అగ్ని ప్రమాదమైనా లేకుంటే దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అన్నట్టుగా ఆ కోణంలో విచారిస్తున్నారా? ఎస్, మన ఆంధ్రప్రదేశ్ అమరావతి మనం తెలుసు సర్వేగంగా పనులు జరుగుతున్న యాంగిల్. ఒకవైపు పెద్ద కాంట్రాక్టర్స్ పనులకి బిల్డింగ్స్ నిర్మాణానికి అవసరమైన పైపులు, అండర్ గ్రౌండ్ పైపులు, ఇవన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయల పైపుల్ని తెచ్చి బయటనే ఉంచుతున్నారు. ఇటీవల వరుసగా ఇది 3వ సంఘటన జరగడం. వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అమరావతి సమీపంలో మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న నేలపూడి దగ్గర ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి దాదాపుగా 9 కోట్ల రూపాయలు సిద్ధమైతే ఇప్పుడు రాయపూడి దగ్గర రాత్రి తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన ఒకసారిగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రైతులు, ఆ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలు తీసుకుంటున్న సంస్థలన్నీ కూడా ఆందోళనకు గురవుతున్నాయి. ఎవరు ఉద్దేశపూర్వకంగా వరుసగా పెడుతున్నారా లేదా ఎండ తీవ్రత, ఎండ కూడా అమరావతి ప్రాంతంలో విపరీతంగా ఎండ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో 48-49 వరకు ఎండ వస్తున్న తీవ్రత ఉన్న నేపథ్యంలో ఎండకి ఈ వ్యవహారం జరుగుతుందా, లేదు బయట వేసేయడం వల్ల చెట్లు తర్వాత వీటన్నిటిలో ఉన్న చెట్ల దగ్గర చాలా కాలంగా బయట ఎండలో ఉండిపోవడం వల్ల వాటర్ లింక్ నుంచి ఏమైనా హీట్ జనరేట్ అయ్యి జరుగుతుందా అనేది మనం చూస్తున్నారు. అయితే పోలీసులు కూడా నేలపాడు సంఘటనలో కూడా ఐజీ కావచ్చు, ఇతర అందరూ కూడా లాస్ట్ టైం కూడా వచ్చి తనిఖీ చేసి దీని వ్యవహారంలో పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ మరో సంఘటన చోటు చేసుకోవడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. దీని వెనకాల ఏదైనా ఒక కుట్రదోపనం దాగిందా అనే అంశంతో కూడా అక్కడ ఉన్న రైతులు కావచ్చు లేకపోతే ఇతర వ్యక్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.
కానీ ఏదేమైనా ఈ సంఘటన కొంత ఆందోళన కలిగించే అంశమే. ఒకవైపు నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు రాయపూర్లో జరిగిన సంఘటన కూడా ఐఏఎస్ల నిర్మాణం, ఐఏఎస్ల